హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరియామో వ్లాగ్స్. ఇదైతే డే 4 ఆఫ్ అవర్ వైజాగ్ ట్రిప్. ఈరోజైతే మేము సింహాచలం టెంపుల్కి, కొన్ని బీచెస్కి, ఇంకా నా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట బీచ్లో. అండ్ ఎర్లీ మార్నింగే మేమైతే రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము, ఫ్రెష్ అప్ అయిపోయి. అండ్ ఇక్కడ నుంచి మనకి వే అయితే చూపిస్తుంది, సింహాచలం టెంపుల్ 3.5 కిలోమీటర్స్ అని. అండ్ ఈ వే త్రూలో అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఇది మనకి ఎంట్రన్స్ టెంపుల్కి. అండ్ ఇక్కడ లోపల నుంచి అయితే కొంచెం దూరంగానే ఉంటుంది. అండ్ లోపలికి వెళ్ళినప్పుడు మొత్తం మనకైతే ఏం పార్కింగ్ ఉండదు, డైరెక్ట్ మనకి టెంపుల్ దగ్గరనే పార్కింగ్ అయితే మంచిగా అలాట్ చేస్తారనమాట, వచ్చే వాళ్ళకి ఈజీ ఉంటుందని. అండ్ కొంచెం అంటే మనం వాకబుల్ డిస్టెన్స్లోనే టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు. మేమైతే ఫ్రైడే రోజు వెళ్ళామన్నమాట టెంపుల్కి. ఆ టైంలో కొంచెం జనాలు అయితే చాలామంది వచ్చారు. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఇక్కడ టెంపుల్ గురించి వచ్చేసి ఇదైతే 300 మీటర్స్ అబోవ్ ద సీ లెవెల్ అయితే ఈ టెంపుల్ బిల్డ్ చేశారు. నార్మల్గా మనకైతే దేవుడు ఎప్పుడూ గంధంతో మొత్తం పూసి ఉంటుందన్నమాట. అది ఓపెన్ చేయరు, ఓన్లీ అక్షయ తృతీయ రోజు ఒక్కటే అది మొత్తం క్లీన్ చేసి దేవుడు అయితే మనకు డైరెక్ట్గా చూడొచ్చు. అండ్ మిగతా డేస్లో అన్నిట్లో మొత్తం శాండిల్వుడ్ అయితే పూసుంటారు దేవుడు అయితే. ఇంకా మేమైతే స్టార్టింగ్లోనే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట. అండ్ రీసెంట్ టైంలో మీరైతే గేమ్ చేంజర్ చూస్తే చాలా షూట్ అయితే ఇక్కడ జరిగింది. ఒకవేళ మీరు చూస్తుంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ మేము ఇక్కడ ముగ్గులు అయితే చాలా వేశారనమాట. మేమేమనుకున్నాం, చాలా బాగా వేశారు ముగ్గులు అనుకున్నాం, కానీ మేబీ సినిమా కోసం వేశారో లేకపోతే ముందు నుంచి ఉందో మాకైతే అర్థం కాలేదు. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి 300 per person. అంటే ఫ్రీగా వెళ్ళొచ్చు, కానీ చాలామంది రష్ ఉన్నారు. సో మేమైతే 300 టికెట్ ఆప్ట్ చేసుకున్నాము. అండ్ లెఫ్ట్లో వెళ్ళొచ్చు, రైట్లో వెళ్ళొచ్చు అనమాట. అంటే లిఫ్ట్ ఆప్షన్ ఉంటుంది మనకి, లేకపోతే స్టేర్స్ ఉంటాయి. సో మేమైతే ఇంకా లిఫ్ట్లో చాలా రష్ ఉన్నారనేసి మేమైతే ఇంకా మెట్ల ద్వారానే వెళ్తున్నాం అనమాట. అండ్ మేమైతే కొంచెం ముందుకు వెళ్ళాక మాకు తెలిసింది ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని. మళ్ళీ ఇంకా మేమైతే మాట్లాడుకుంటూ ఫోన్స్ అన్నీ ఒకరు వెళ్ళి పెట్టేసి వచ్చాము, నేను విక్కీ అయితే. అండ్ లోపలికి వెళ్ళినాక దర్శనం అయితే బాగా జరిగిందనమాట. ఇంకా లోపల ఫోన్ నాట్ అలౌడ్ కదా, మేమైతే ఏం తీసుకోలేదు. అండ్ కిందికి వచ్చిన వెంటనే ప్రసాదం తీసేసుకున్నాము. అండ్ బయటకు వచ్చినప్పుడు ఇవన్నీ ముగ్గులు చెప్పా కదా స్టార్టింగ్లో, ముగ్గులు అయితే నిజంగా చాలా కలర్స్తో చాలా బాగా వేశారనమాట. ఇంకా నెక్స్ట్ అయితే మేము రిటర్న్ అయిపోయాము. కొంచెం రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత బయటకు వద్దామని అనుకున్నాం అనమాట. అండ్ ఈ గ్యాప్లో మేమైతే టిఫిన్ అవన్నీ కూడా చేసేసాము. నెక్స్ట్ మేము ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చాం కదా, అప్పుడైతే మాకైతే మేము వెళ్ళే దారిలోనే ఆంధ్ర యూనివర్సిటీస్ ఇవన్నీ అయితే కనిపించాయి అనమాట. ఇంక అన్నీ చూస్తున్నాము, ఎందుకంటే అన్ని కాలేజెస్ యూనివర్సిటీస్ అన్నీ కొంచెం దగ్గరలోనే ఉన్నాయి. ఏదో ఒక వేలు వెళ్తుంటే ఏవో కాలేజెస్ అయితే మాకు కనిపిస్తూనే ఉన్నాయి అనమాట. అండ్ మేము కొంచెం దూరంలో వెళ్ళిన వెంటనే మాకైతే ద ఫేమస్ జగదాంబ థియేటర్ అయితే కనిపించింది. మాకు ఈ దారిలో ఉంటుందని తెలీదు, విక్కీ చూపించాడు అనమాట. ఇదే జగదాంబ థియేటర్. చాలాసార్లు అయితే వినుంటాం కదా, మూవీస్లో ఆ పేరు అయితే చాలా వినిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మేము వెళ్ళే ప్లేస్ అయితే పూర్ణ మార్కెట్ అనమాట. ఇది దేనికి ఫేమస్ అంటే ఓన్లీ మా అత్తయ్య కోసమే వచ్చాము, ఎందుకంటే ఇది శివమణి మూవీలో ఇది ఒక ఫైట్ సీన్ ఉంటుంది కదా, ఆ ఫైట్ సీన్ అయితే ఈ మార్కెట్లో చేశారంట. సో డెఫినెట్గా పక్కా వెళ్ళాల్సిందని మేమైతే ఈ ప్లేస్కి వచ్చాము. అండ్ మార్కెట్ అయితే చాలా ఫేమస్, ఫుల్ రష్ అయితే ఉన్నారనమాట. అంటే అన్ని ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మేమైతే పార్కింగ్ చేసేసుకోవచ్చు, ఛార్జ్ చేస్తారు 30 రూపీస్ ఎంతో. ఇంకా మేమైతే పార్క్ చేసేసామన్నాం కదా, అండ్ బయటనే కొన్ని ఫ్లవర్స్, వెజిటబుల్స్ అన్నీ సేల్ చేస్తున్నారు ఇక్కడనే. అండ్ తర్వాత అయితే మేము ఎంట్రన్స్కి వెళ్ళాము. మెయిన్ అయితే ఇక్కడ ఒక ఫోటో దిగాలని అనమాట, అక్కడ ఉంది కదా పూర్ణ మార్కెట్ అనేసి, అక్కడ మెయిన్ ఫోటో దిగాలని మేమైతే వచ్చాము. ఇక్కడైతే ఫుల్ రష్ ఉందన్నమాట, మార్కెట్ టైమింగ్ కదా, మార్నింగ్ టైంలో. అండ్ ఇక్కడ అంబ్రెల్లా ఉంది కదా, దానివల్ల పేరు కనిపించట్లేదు అనమాట పూర్ణ మార్కెట్. అందుకే కెమెరా అడ్జస్ట్ చేసి మంచిగా పూర్ణ మార్కెట్ వచ్చేటట్టు అయితే దిగాము ఫొటోస్. అండ్ నెక్స్ట్ అయితే లోపలికి వెళ్ళాము. ఇక్కడైతే చాలా రష్ ఉన్నారనమాట. అండ్ వెరైటీస్ అన్నీ అమ్ముతున్నారు, ఇవి లేవు అని ఏం లేవు. నెక్స్ట్ అయితే విక్కీ పార్క్ చేసేసి వచ్చాడనమాట. మేము అప్పటికే లోపలికి వచ్చేసాము, నేను అత్తయ్య. ఇంకా నార్మల్గా అన్నీ చూస్తున్నాము. ఇక్కడైతే వెరైటీస్ ఆఫ్ పాపడ్స్ ఉంటే మేమైతే ఇక్కడ తీసుకున్నాము. అండ్ తర్వాత అయితే ఇంకా లోపలికి వెళ్తున్నాం అనమాట, అన్నీ చూడడానికి ఎలా ఉంది మార్కెట్ అనేసి.
నెక్స్ట్ ఈ షాప్లో అయితే డ్రై ఫ్రూట్స్ అలా సేల్ చేస్తున్నారు అనమాట. ఇంకా కొన్ని అవి పంకిన్ సీడ్స్ అలాంటివి అయితే తీసుకున్నాము, వాటర్ మిలన్ సీడ్స్. అండ్ మేము వచ్చేటప్పుడు మళ్ళీ థియేటర్ అయితే కనిపించింది, జగదాంబ థియేటర్. అండ్ దీన్ని మనమైతే జగదాంబ సెంటర్ అయితే అంటారు. అండ్ అదనమాట. అండ్ కొంచెం ఇంకా ఇక్కడైతే అయిపోయింది కదా, నెక్స్ట్ అయితే ఇంకా మేము బీచ్కి వెళ్దాం అనుకున్నాము. అండ్ బీచ్కి వెళ్ళే దారిలోనే మాకైతే #వైజాగ్ అయితే కనిపించింది. ఇక్కడ బ్యాక్ సైడ్లోనే ఒక షూటింగ్ అయితే చేస్తున్నారనమాట, చాలామంది జనాలు ఉన్నారు. మేము ఆపోజిట్లో అయితే ఫొటోస్ దిగేసి నెక్స్ట్ అయితే ఇంకా బీచ్కి వెళ్ళాము. మేము వెళ్ళిన బీచ్ అయితే తొట్లకొండ బీచ్ అనమాట. అండ్ ఇక్కడ మెయిన్ బీచ్ స్పెషాలిటీ ఏంటంటే ఒక ఆర్క్ లాగా అయితే ఫామ్ అయిపోయింది వాటర్ వల్ల. ఇంకా దానికోసం అయితే మేము ఈ బీచ్కి వచ్చామన్నమాట. అండ్ వేరే బీచెస్ అన్నీ నార్మల్గా మనకైతే స్పెషాలిటీ ఉండదు కదా, ఈ బీచ్ అయితే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుందని ఈ బీచ్కి అయితే వచ్చాము. తొట్లకొండ బీచ్ అయితే మనకి కొంచెం దూరమే ఉంటుందన్నమాట ఆర్కే బీచ్ నుంచి, ఆల్మోస్ట్ ఒక ½ అన్ అవర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఈ బీచెస్ అన్నీ ఒక రోడ్ మీదకి కొంచెం దూరంలో కొన్ని బీచెస్ ఉంటుంది. ఒక దగ్గర రిషికొండ బీచ్, ఆర్కే బీచ్, తొట్లకొండ బీచ్, అలా వేరే బీచెస్ అయితే ఉంటుంది. అండ్ కొంచెం దూరంలో మనకైతే తొట్లకొండ బీచ్ ఉంటుందన్నమాట. అండ్ ఇది యాక్చువల్ బీచ్ మొత్తం వాటర్ వల్ల లైమ్ స్టోన్ లాగా మొత్తం ఫామ్ అయిపోయింది, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడైతే ఫొటోస్ తీసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో అయితే మేము ఫొటోస్ తీపించుకున్నాం అనమాట. ఫొటోస్ అయితే నిజంగా చాలా బాగా వచ్చాయి. అండ్ ఒక్క ఫోటో వచ్చేసి 20 రూపీస్ ఏమో ఛార్జ్ చేసేస్తారు. ఇక్కడైతే మామయ్య రిలాక్స్ అవుతున్నారనమాట. అక్కడ మామకి చైర్ వేసేసి హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ పెట్టాము. ఇంకా మేమైతే మొత్తం బీచ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. నేను అయితే ఇక్కడ ఒక కింద వేలాగుంది, అక్కడికి వెళ్ళాము. అక్కడైతే ఫుల్ వేవ్స్తో వస్తున్నాయి వాటర్. అండ్ నేనైతే చెప్తున్నా విక్కీకి ఫోటో తీ అని, ఇంకా వీడియోస్ అయితే తీస్తున్నారనమాట. అండ్ నిజంగా అసలు ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఎంతైనా బీచ్లో ఎంజాయ్మెంటే డిఫరెంట్ ఉంటుంది కదా. తర్వాత అయితే నేను మా అత్తయ్య కొంచెంసేపు ఆడుకున్నాము ఆ వాటర్లోనే. తర్వాత ఇంకా వేవ్స్ మరి ఇంకొంచెం ఎక్కువ వస్తున్నాయి ఎందుకులే అని ఇంకా పైకైతే వచ్చేసాము. మెయిన్ మేము వచ్చింది అయితే దీనికోసం అనమాట. ఇక్కడ ఒక ఆర్చ్ లాగా ఫామ్ అయింది కదా, అందరు ఈ వ్యూ కోసమే ఇక్కడికైతే వస్తారు, తొట్లకొండ బీచ్ కోసము. నేనైతే అవి ఫొటోస్ కొన్ని యాడ్ చేస్తాను చూడండి. తొట్లకొండ బీచ్ అయిపోయింది కదా, ఇంకా మేము ఆ వేలో వెళ్తే మాకైతే రిషికొండ బీచ్ వస్తుంది. ఇదేమో రిషికొండ ప్యాలెస్ అనమాట, జగన్ కట్టించాడు కదా ఆ ప్యాలెస్ ఇది. అండ్ మనకైతే క్లియర్ కనిపించట్లేదు, ఇంకా దూరం నుంచే కనిపించినంత వరకు అయితే చూసాము. మొత్తం అవి బ్లూ కలర్వి మ్యాట్స్ లాగా ఉంటాయి కదా, వేసేసారు. ఇదేమో రిషికొండ ప్యాలెస్ రోడ్ అనమాట. అంటే ప్యాలెస్కి ఎంట్రన్స్ ఉండదు, ఇది ఓన్లీ రోడ్ నుంచి మనము కొంచెం ముందుకెళ్తే ఇట్లా బీచ్ వ్యూ అదంతా కనిపిస్తుంది. ఇది రీసెంట్ టైమ్స్లోనే ఓపెన్ చేశారు టూరిస్ట్ కోసం, వాళ్ళు వ్యూ ఎంజాయ్ చేయొచ్చు కదా అందుకని. అండ్ మేమైతే ఇక్కడికి నుంచి ఎంటర్ అయ్యామన్నమాట. అండ్ నిజంగా చాలా బాగుంది వే అంతా కూడా. అక్కడ కూడా మేము మంచిగా కొంచెం చూసి అటు ఇటు తిరిగేసి, కానీ మనకైతే ప్యాలెస్ అయితే ఎటు తిరిగినా మనకైతే ఏం కనిపించదు, ఓన్లీ రోడ్ ట్రిప్ లాగా కొంచెం ఉంటుంది, అది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ బీచెస్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా చాలా మూవీస్ అయితే తీశారు. నెక్స్ట్ మేము రిషికొండకి బీచ్కి వెళ్ళే దారిలో అయితే మాకైతే నాయుడు గారి కుండ బిర్యానీ అయితే కనిపించింది. సో ఇక్కడైతే మేము బిర్యానీ తినడానికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అత్తే వాళ్ళేమో వెజిటేరియన్ ఆర్డర్ చేశారు, ఇంకా మేమైతే నాన్ వెజిటేరియన్లో కుండ బిర్యానీ లేదంట. సో అందుకని నార్మల్గా బిర్యానీ ఉంటుంది కదా, అది ఆర్డర్ చేశారు అత్తే వాళ్ళు. ఇంకా నేను విక్కీ అయితే కుండ బిర్యానీ స్పెషల్ అన్నారని ఇంకా కుండ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. ఇంకా అత్తే వాళ్ళది మాది ఒకటేసారి వచ్చేసింది అనమాట. ఇంకిద్దరం అయితే తిన్నాము. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది, చికెన్ బాగుంది అండ్ వెజ్ కూడా చాలా బాగుందన్నమాట. ఇది బీచ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది కదా, రష్ అయితే చాలా ఉన్నారు. అందులో మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాం కదా, కరెక్ట్ లంచ్ టైంలో వెళ్ళామన్నమాట. ఫుల్ రష్ అయితే ఉన్నారు, కొంచెం వెయిటింగ్ తర్వాతనే మాకు దొరికింది. అండ్ మాకు దొరికిన సీటింగ్ కూడా ఎలా ఉందంటే, వన్ సైడ్ మేము కూర్చుంటే మా ఫ్యామిలీ, ఇంకా ఆపోజిట్ సైడ్లో వేరే వాళ్ళు కూర్చున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా బిల్ కట్టేసి మేమైతే ఇంకా బీచ్ సైడ్ వెళ్తున్నాము. ఇది వే అనమాట రిషికొండ బీచ్కి. ఇక్కడైతే మేము ఆల్రెడీ తిన్నాం కదా, అక్కడే పార్కింగ్ చేసేసాము కారు, అక్కడే పెట్టేసి అయితే ఇంకా మేము లోపలికి వెళ్తున్నాం అనమాట. అండ్ ఈ అన్ని బీచెస్లో రిషికొండ బీచ్ మెయిన్ అనుకుంటా, ఎందుకంటే ఇక్కడ మనకి వాటర్ స్పోర్ట్స్వి అవన్నీ చాలా ఉంటాయి, ఇంకా షాపింగ్ కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. ఆర్కే బీచెస్ వేరే బీచెస్ సైడ్ అంత లేవన్నమాట. మనకైతే మెయిన్ బీచ్ వచ్చేసి రిషికొండ బీచ్ వైజాగ్లో అయితే. చూసారు కదా, రష్ అసలు ఫుల్ ఉన్నారనమాట. ఇంకా మాకు ఆర్కే బీచ్ దగ్గర కన్నా ఇక్కడైతే ఇంకా చాలా జనాలు ఉన్నారు.
అందులో ఇక్కడ వాటర్ గేమ్స్ కూడా చాలా ఉంటాయన్నమాట మనం రైడ్ చేయడానికి. సో రష్ అయితే చాలామంది ఉన్నారు. ఇంకా మేమైతే కొంతసేపు ఎంజాయ్ చేసేసి అలా రిలాక్స్ అయిపోయి తర్వాత అయితే ఇంకా మేము రూమ్కి వెళ్ళిపోయామన్నమాట ఫ్రెష్ అప్ అవ్వడానికి. ఆల్రెడీ టైం ఆల్మోస్ట్ 3 to 4 దాకా అయితే అయిపోయింది మేము అక్కడ ఉండేసరికి. ఇంక ఈవినింగ్ అయితే మేము రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఇప్పుడైతే ఆర్కే బీచ్కి వచ్చామన్నమాట. ఇక్కడ నా బర్త్డే కదా ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే వచ్చాము. అండ్ నేను విక్కీ అయితే అక్కడ కేక్ షాప్ ఉంది ఆర్కే బీచ్ ఆపోజిట్లోనే. అండ్ ఈ కేక్ వచ్చేసి స్పాంజ్ కేక్ కాదనమాట, ఐస్ క్రీమ్ కేక్స్ ఉంటాయి కదా. ఇంకా నెక్స్ట్ అయితే నేను విక్కీ కేక్ కట్ చేస్తున్నాం అనమాట. అండ్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ టైం బీచ్లో నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అయితే 2024లో అయితే ఇలా జరిగిందనమాట నా బర్త్డే బీచ్లో. అండ్ నేనైతే చాలా థ్యాంక్ఫుల్ అనమాట అత్తయ్య వాళ్ళకి విక్కీ ఇంత బాగా బర్త్డే సెలబ్రేట్ చేసినందుకు, అది వైజాగ్ బీచ్లో. అండ్ నేనైతే ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట, నా ఫేస్లో తెలిసిపోతుంది ఆ హ్యాపీనెస్ అంతా. అత్తయ్య మామ అయితే ఇంకా కేక్ తినిపిస్తున్నారనమాట. అండ్ ఈవినింగ్ అవుతుంది కదా, వేవ్స్ అయితే ఫుల్ పెరిగిపోయాయి అనమాట. మేము ఎక్కడో కేక్ కటింగ్ చేస్తుంటే మా దగ్గర వరకు అయితే వాటర్ వచ్చేస్తున్నాయి ఫుల్గా. అండ్ నెక్స్ట్ అయితే విక్కీ ఇంకా అత్తయ్య వాళ్ళు అయితే గిఫ్ట్ ఇస్తున్నారనమాట. గిఫ్ట్ ఏంటంటే మేకప్ కిట్ అనమాట, అదే కన్సీలర్, ఫౌండేషన్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ. అంటే అత్తయ్య ఇంకా విక్కీ అడిగారు అనమాట, నీకు ఏం కావాలంటే నాకు లేదు నాకు అన్నీ ఉన్నాయంటే సరే నీకు ఇదైతే యూస్ఫుల్ ఉంటుంది కదా అని ఇదైతే ఇచ్చారనమాట. అండ్ నేనైతే ఫుల్ హ్యాపీ మేకప్తో. అండ్ ఇలా నా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట వైజాగ్లో. కేక్ కటింగ్ తర్వాత కొంతసేపు అయితే బీచ్లో ఎంజాయ్ చేసామన్నమాట ఫుల్గా. తర్వాత నేను విక్కీ వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చామన్నమాట రూమ్ నుంచి. వచ్చాకైతే ఇంకా మేము కేక్ తినలేదు. వచ్చేసరికి అయితే అది ఐస్ క్రీమ్ కేక్ కదా, కొంచెం మెల్ట్ అయిందనమాట. అండ్ నెక్స్ట్ అది తిన్నాకైతే నేను విక్కీ నైట్ స్ట్రీట్ షాపింగ్ లాగా వచ్చాము ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకుందామని. అండ్ మాకైతే ఇక్కడ వెరైటీస్ అసలు కనిపించలేదు, ఓన్లీ ఒకటే మోడల్ ఉందన్నమాట. ఐ లవ్ వైజాగ్దే తీసుకున్నాం అనమాట. చాలా షాప్స్ చూసాం కానీ అన్ని షాప్స్లో కామన్గా అదొక్కటే ఉంది. ఇంకా సరే అది కూడా ఓకే బాగుంది కదా అని అదైతే తీసుకున్నాము. అండ్ వేరేవి చూస్తున్నాము ఇంకేమన్నా డిఫరెంట్గా ఉన్నాయని. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిరియమ్మ వ్లాగ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. థ్యాంక్ యూ గైస్, బాయ్.